మేము అందరూ సంతోషిస్తాం. మాట్లాడండి. ధన్యవాదాలండి. తన్నికెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాలాతీతమైంది అని చేత ఎక్కువ మాట్లాడక్కర్లేదు. మా మాస్టర్ ఒక మాట అంటూ ఉండేవారు, ఒరే సావిత్రి గారు అంటే ఎవరో తెలుసురా, ప్రతి పదార్థం ఆవిడ పేరు. ఎందుకంటే నువ్వు ఏ పాట నదుడు ప్రతి పదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆవిడ మొహంలో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సావిత్రి అన్నారు. అది నేను నిజంగా నమ్ముతున్నాను. ఎప్పుడైనా కావాలంటే ఒక పాట చూసి ప్రతి పదానికి ఆవిడ మొహంలో ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది అయితే సావిత్రి గారికి చాముండి గారు వాళ్ళ తమ్ముడు ఒక కొడుకున్నారు, నాకు తెలుసు, చదువుకున్నాం. తర్వాత అంత తాపత్రయపడి ఎన్ని సభలు చేసినా రెండో కొడుకు సంజయ్ కిషోర్ నిజంగా. ఎందుకంటే ఈ పుస్తకం మామూలు పుస్తకం కాదు. ఇందాక ఇవాళ పెద్ద కొడుకు వచ్చాడు చిరంజీవి. ఇన్నేళ్లకి ఒక కొడుకుని సంపాదించుకుని నిజంగా చాలా ఆనందం. ఎవరు చేస్తారండి, బతుకున్న ఆర్టిస్టులే వాళ్ళు తెలియట్లేదు. అలాంటిది సావిత్రి గారు వెళ్ళిపోయి 40 రోజులకి ఇంత వైభవంగా ఆవిడ పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మామూలు విషయం. అంటే చిరంజీవి సావిత్రి చిరంజీవి ఈ రెండు. ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ మీద నాకు ఇష్టంగా ఎప్పుడో రాసుకున్న ఒక కవిత చదివేసి నేను నవరసావిత్రి. త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం నటరాజుకి స్త్రీరూపం సావిత్రి. సావిత్రి కొంగు నిర్మాతలకి బంగారం, హీరోలకి శృంగారం. ఆవిడ కన్యాశుల్కంలో నవ్వితే మధురవాణి డంగైపోయింది. మాయాబజార్లో ఘటోద్గచుడిని అనుకరిస్తే రంగారావే కంగారు పడ్డాడు. ఆమె నాయకైతే ప్రేక్షకుడే నాయకుడు, ఆమె చెల్లి అయితే ప్రేక్షకుడే అన్న, ఆమె పార్వతి అయితే ప్రేక్షకులంతా దేవదాసులే. కోమాలో ఆమెను చూస్తే పాడుబడ్డ బావిలో తేలే చందమామలాగా, పతనమైన విజయనగర సామ్రాజ్య వైభవంలాగా, శిథిలమైన 1000 స్తంభాల గుడిలాగా ఉండేది. ఓడలో లైట్లు ఆరిపోయిన ఒంటరి దీపస్తంభంలాగా ఉండేది. నభూతో నభవిష్యతి. ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడచ్చు. శుభం భూయాలు. ధన్యవాదాలండి. అలాగే సంజయ్ కిషోర్ గారు ఇప్పుడు ఒక చిన్న జ్ఞాపికని ఇద్దామనుకుంటున్నాను.